విచ్చేసిన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా మరి చెప్పులన్నీ బయట విడిచి రావాలండి. ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏంటే అది? ఏం కావాలి మీకు? సోది మా పిల్లడు కనపడి చస్తుంటే మేము కనిపించట్లేదా? ఏం పేరు? దొరబాబు. దొరబాబు ఎప్పుడు ఎక్కడ కనపట్లేదు. అదే తూర్పు గోపురం దగ్గర, దక్షిణ గోపురం దగ్గర. మా ఊళ్ళో. మీ ఊళ్ళో ఎప్పటి నుంచి కనిపించట్లా? 12 ఏళ్ళ నుంచి. 12 నుంచి మీ ఊళ్ళో కనపట్లేదు. అవును, కనపట్లేదు. ఇంతకీ ఏ ఊరయ్యా మీది? తిక్కమారిపల్లి. నీకన్నా పిచ్చా? తిక్కను తట్టుకుంటాం, పిచ్చన్నావో పగిలిపోద్దంతే. ఎవరికైనా తిక్కు ఉంటది, కానీ దానికి లెక్క ఉంటది. మాకు లెక్కలేనంత తిక్కు ఉంది. ముందు మైక్ లో చెప్పు. మైక్ లో చెప్పు. గుర్తులు ఏమైనా ఉన్నాయా? చూపించు. విచ్చేసిన భక్తులందరికీ కూడా మరి విజ్ఞప్తి, తిక్కవారిపల్లి గ్రామానికి చెందిన దొరబాబు అనే కుర్రవాడు 12 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఆ కుర్రోడు కోసం అతని తండ్రి బంగారరాజు వెతుకుతున్నారు. కావున అతని ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే దేవస్థానం దగ్గర ఉన్న మైక్ రూమ్ దగ్గరికి వచ్చి దుర్గన్న చెప్పినోడు వాడే కదా స్వామి. ఇప్పుడు లైఫ్ లో నా వెంట పడకుండా ఒక చెయ్యో కాలో తీసే స్వామి. కుదిరితే ఒక కన్ను కూడా తీసే. అదేంటమ్మా అంత వైలెంట్ కోరికలు కొడుతున్నావు? ఆయన కళ్ళు కాళ్ళు లేకపోతే కాపురాలు చేస్తావే. స్వామి, పిచ్చి పిల్ల ఏదో తెలియ కోరుకుంది, నువ్వైనా పట్టించుకోకు. పట్టించుకో స్వామి. పట్టించుకోకు స్వామి. పట్టించుకో స్వామి. పట్టించుకో స్వామి. దొరబాబు, ఓ దొరబాబు. దొరబాబు అంటే ఈడు తిరిగాడేంటి? దొరబాబు, దొరబాబు. ఏంటయ్యా, ఏం కావాలి? నువ్వు దొరబాబు కదూ? కాదు, నా పేరు వైట్. కాదు, ఇతను దొరబాబే. సేమ్ తాడు, సేమ్ బ్రీడు. నువ్వు దొరబాబే. పిచ్చి పిల్ల ఏదో మాట్లాడుతుంది, నువ్వు ఒకడవే. బంగారాజు, ఓయ్ బంగారాజు. మా వాడొచ్చి నువ్వు గానం చెబితే అప్పుడు బంగారాజు రావయ్య బాబు. చెప్తే అర్థం కదా? ఏంటి అర్థమైంది? పట్టుకోండి, పట్టుకోండి రా, పట్టుకోండి రా బంగారాజు. సార్ బయట గొడవ జరుగుతుంది సార్. అయితే వెళ్ళి చూడా. చూడవా? ఎంత టాంగ్ వచ్చి చంపేసేలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి అంత కోపం ఏంటి? కోపం రాకపోతే ఇంకేముంటయ్యా? షాప్ ఓపెనింగ్ అంటే సండే, గుడికి వెళ్ళాలంటే సండే, ప్రతి దానికి సండే. సండే తప్ప నీకు ఇంకేం దొరకదా? సండేకి ఏముంది ఇప్పుడు? సండే నీ వల్ల స్నానం చేయాల్సి వచ్చింది బాబు. అంటే పాప సండేలు చెయ్యదయ్యా బాబు. నువ్వే ముసలి. ఇదిగో, ఎక్కువ మాట్లాడితే వాడికే కదా అందరికీ చెప్పేస్తాను, జాగ్రత్త. దొరకాడు, మన దొరబాబు దొరకాడు, దొరకాడు, దొరకాడు.
అచ్చు నీ కొడుకులాగే ఉన్నాడు. వాడు నా కొడుకు కాదు. ఆ? కాదు. కాదా? కాదంటే ఏంటి? ఇంకోసారి సరిగ్గా చూడు. ఆ? సారీ బాస్, ఇదిగో 20 కొత్త కొనుక్కో. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఇగో, బంగారాజు. ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ బ్రాసి, పద 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 పద. ఏ బ్రాసి అన్నావంటే చంపేస్తా. వాడు మిస్ అయ్యాడు సార్. మిస్ అవ్వకూడదు. ఈ రోజు గుడికి ఎంతమంది వచ్చారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎంతమంది పూజలు చేయించుకున్నారో మొత్తం వివరాలు, వాళ్ళ పేర్లు నాకు కావాలి. వాడు ఇంకా దొరకలేదు కదా, అప్పుడే వెళ్తా ఉన్నాడు రా. ఇదిగో ఆగలే. ఏమైనా బ్యాగ్? కానీ ఇక్కడ సినిమాలు చూసే అలవాటు ఏంట్రా? మనమేమో మిర్చి ఘాట్లో ఇంత కష్టపడి సంపాదించింది అంత మాత్రమే. వాళ్ళని చూడండి అయ్య గారు, పౌడర్ రాసుకొని ఎంత సంపాదించేస్తున్నారు. ఆర్డర్ రాసుకుని నటించడం అంత ఈజీ కాదురా, చాలా కష్టం. అది నటించే వాడికే తెలుసు. నువ్వు సినిమా చూడు. ఏంటో అలా చూస్తున్నారు? అది నేను బాగా దోస్తున్నాం. ముందు క్యాష్ షిఫ్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మార్కెట్ రేట్ షిఫ్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నమ్మొచ్చండి, మనం ఒకటే. కానీ ఆ పెద్ద ఆయనే జనం అని ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే? ఏవి న్యూస్ ఏం చేయడండి, అతను సైలెంట్ చేసే మనిషి ఒకడు ఉన్నాడు కదా. ఆయనకి ఏం చెప్పి నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఏముంది, రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించేస్తారు. వెంటనే మీ పని మొదలైపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే లెట్స్ గో. అవునయ్యా, క్యాష్ ఎక్కడ పెట్టబోతున్నా? పెట్టడానికైనా కొట్టడానికైనా ఒకటే ప్లేస్, కోల్డ్ స్టోరేజ్. కరెక్ట్ కరెక్ట్, నా మాట కూడా అక్కడే పెట్టాయా. 100 కోట్లు, అంతకంటే మంచి ప్లేస్ యాడ్ ఉంటుంది. అయ్యా పని అయిపోయింది. అదేనయ్యా, హీరో దొరికిపోయాడు. ఆ తర్వాత ఏమవుతుందో ఏంటో. మొత్తం మార్కెట్ తగలబెట్టేస్తా. ఏంటి, వైట్ ట్రేడింగ్ కంపెనీగా మూసి పారేస్తారా? పావురం మళ్ళీ తాగాడు రోయ్. ఓయ్ పావు రమ్ము కొట్టి అంత గోల చేస్తున్నావు ఏంటయ్య నీ బాధ? నేనెవరు? మంచి వ్యాపారం కదా. ఏహే, నీకు నేనెవరు? నాకు తండ్రి అంటుడు. అయితే ఈ ఫోటో పట్టుకుని వెతుకుతున్నాడే వాడెవడు? మా నాన్న. జీవితంలో ఎవరికైతే కనపడకూడదు అనుకున్నాను వాడే. మా ఊరు తెక్కవారపల్లి. ఆ ఊళ్ళో అందరికీ తెక్క, కానీ మా నాన్నకున్నంత తెక్క ఇంకెవ్వడిగా చూసుకుని మెల్లిగా, నిదానం నిదానం, ఏం పర్లేదు. పరిగెడితే పడిపోతావు. మెల్లిగా ఊపిరి తీసుకునిరా. అది 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 మా బాబే, మా కన్నే, మా దొరబాబే లాస్ట్ వచ్చాడు. మీ నాన్న ఇలా పెంచాడా? చాలా దారుణం. ఎంతకంటే దారుణాలు చాలా ఉన్నాయి పౌరం. ఏంటవి? ఆ కరినెల గంట నన్ను ఒకసారి కొట్టాడు, కానీ మా నాన్న అతన్ని ఎన్నో సార్లు కొట్టాడు. ఇంకెప్పుడు నీ కొడుకు రానాయో. అదిగో చెట్టు ఎక్కుతున్నాడే, అది నేను కాదు, అది నేను కాదు, ఈడు కూడా నేను కాదు. ఇదిగో ఇదే నేను. తీసుకొచ్చి ఇచ్చేది. వద్దురా వద్దురా, నా మాట వినరా. దిగ దిగు దిగు, నా బుజ్జి కన్నా. మరి అలా ఎందుకు పెంచేవని నువ్వు ఎప్పుడు అడగలేదా? మరి అడిగా పౌరం, గట్టిగా అడిగా. నానా, ఏ తండ్రి అయినా తన కొడుకు గెలవాలనుకుంటాడు, కానీ నువ్వెందుకు నన్ను ఇలా పెంచుతున్నావు? క్వార్టర్లో వాటర్ కలుపుకుని వచ్చి చెప్తానే. మా నాన్న ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు. నీ ప్రాణం కన్నా అయిపోద్దేమో అని భయం బంగారం అంటాడు. తొక్కల ప్రాణం, గెలిపే లేని ప్రాణం ఎందుకు పౌరం? ఆ రోజు చంపే లారీ ఎక్కాను, అది తీసుకొచ్చి ఎక్కడ దించింది. ఇక్కడ అందరూ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనుకున్నారు పౌరం, కానీ ఎప్పుడు ఓడిపోతాను నేను. మొత్తం మార్కెట్నే సంపాదించాలనుకున్నా. మార్కెట్ సంపాదించాలనుకుని ఆఖరికి ఒక అమ్మాయిని సంపాదించావా? మార్కెట్ అలాగో మన చేతిలోకి వచ్చేస్తుంది పౌరం, కానీ ముందు ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఒక మంచి ఐడియా. గుర్తు పెట్టుకోవడానికి టీ గ్లాసులు, టిక్కెట్లు, పానీపూరీలు ఇస్తే సరిపోదు. మరి మర్చిపోకుండా ఒకటి ఇవ్వాలి. ఏంటిది? ఈ ఎంగిలి కిస్సు.
పావురం ఇక్కడ కాదు అక్కడ